హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన జీవితంలో ఏ రోజు ఎలా గడుస్తుందో అని ఎవరికీ తెలియదు. అలాగే మన జీవితంలో మనం ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలనేది కూడా ఆ దేవుడే డిసైడ్ చేస్తారనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నేను వెకేషన్కి ఇండియాకి ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియాకి రావడం, వచ్చిన ఈ టైంలోనే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో నేను చేరుకోవడం, అక్కడ స్నానం ఆచరించడం అనేది నా జీవితానికే ధన్యంగా చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనంత వైభవంగా దగ్గర 70 నుంచి 80 కోట్ల మంది ఆ యొక్క మహాకుంభమేళాలో పార్టిసిపేట్ చేశారని ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతూ వారి దినపత్రికల్లోని మీడియాలోని ఇండియా గురించి, ఇండియా యొక్క గొప్పతనమైనటువంటి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆ సాంప్రదాయాలను, ఆ యొక్క ఆచారాలను, మన హిందూ ఆత్మికతను అందరూ కోకొల్లలుగా చెప్పుకుంటూ మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని, అలాగే మన హిందుత్వ గొప్పతనాన్ని చాలా మంచిగా మాట్లాడుకోవడం నాకు నిజంగా గూస్ బంప్స్ తెప్పించాయి ఈ మహాకుంభమేళ వల్ల. ఆ దేవుడి దయ వల్ల నేను కుంభమేళాకి చేరుకున్నాను. అక్కడ చేరుకొని గంగా, యమున, సరస్వతి 2-3 కూడా కలిసినటువంటి ఆ సంగమం వద్ద నేను స్నానం ఆచరించి ఆ మహాదేవుని మరియు ఆ గంగామాత దర్శనం తీర్చుకుని నేను ఎంతవరకు చేసిన నా పాపాలను ఎంతో కొంత కడిగించుకోవాలని చెప్పేసి అక్కడి వరకు వెళ్ళడం జరిగింది. నాతో పాటు కొన్ని కోట్ల మందిని చూసి అసలు ఎంతమంది వచ్చారా అనిపించింది నాకు. కనీసం అక్కడ కనీసం ఎలాగుందంటే, ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం ఒక దగ్గరే ఉందా, భూమి ఎక్కడ ఒకవైపుకి జారిపోతుందేమో అంత మంది అక్కడ మీరు చూడొచ్చు. ఇసుక రాస్తే అసలు కనీసం ఎన్ని దేశాల మంది నుంచి వచ్చారు, ఇంతమంది అసలు ఈ పాయింట్కి ఎలా చేరుకున్నారా అని కూడా నేను ఆశ్చర్యపోయాను. నేను విశాఖపట్నం నుంచి ట్రైన్ ఎక్కి ప్రయాగ్రాజ్ జంక్షన్లో దిగిన తర్వాత, ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్లో దిగి అక్కడి నుంచి నా ఫ్రెండ్ దిగ్విజయ్ సింగ్ నన్ను బండి మీద అక్కడ తీసుకెళ్ళబట్టి అంత దగ్గరికి వెళ్ళగలిగాను. కానీ ఈ విషయంలో మాత్రం నా బీహారీ ఫ్రెండ్ దిగ్విజయ్ సింగ్, అలాగే నా యూపీ ఫ్రెండ్ రమణాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు అక్కడ అంతా కూడా ఏ లోటు లేకుండా కూడా చూసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి దగ్గర 10 కిలోమీటర్లు వాళ్ళ రూమ్ నుంచి సంగమం జంక్షన్కి నడుచుకొని వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి మనం రిటర్న్ రావడం జరిగిందనమాట. ముందు ఇక్కడ మనం మహాకుంభ అంటే ఏంటి అనేసి ఒక్కసారి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, నార్మల్గా ఎవ్రీ 3 yearsకి కుంభమేళా అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఎవ్రీ 6 yearsకి అర్ధ కుంభమేళా అని అంటారు. అర్ధ కుంభమేళా జరుగుతుంది. అలాగే ప్రతి 12 సంవత్సరాలకి పూర్ణ కుంభమేళా జరగడం అనేది జరుగుతుంది. అలాగే ఇటువంటి పూర్ణ కుంభమేళాలు 12 జరిగిన తర్వాత, అంటే 12x12 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదే ఈ మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళాలో ప్రత్యేకత ఏంటి అంటే, సరస్వతి, గంగా, యమున ఈ 3 కూడా జంక్షన్లో, ఏదైతే సంగమం జంక్షన్ అంటారో అక్కడ కలిసే ఆ యొక్క టైంలో జూపిటర్, అలాగే మూన్, సన్, ఎర్త్ ఈ 3 కూడా ఒకే అలైన్మెంట్లోకి వచ్చి మొత్తం మన ఏదైతే ముక్కోటి దేవతలు అంటారో అందరూ కూడా ఆ యొక్క జంక్షన్లో, ఏదైతే ఈ 3 మహా పవిత్రమైనటువంటి నదులు ఉన్నాయో ఆ నదులకు వచ్చి వారు స్నానాలు ఆచరిస్తారు. వాళ్ళు చేసినటువంటి ఏవైనా వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి మంచి చెడు కానీ, అలాగే మన యొక్క మానవులకి సంబంధించినటువంటి అన్ని పాపాలను కడగడానికి వాళ్ళందరూ వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేసి మన జీవితంలో ఉన్నటువంటి అన్ని సిన్స్ని కూడా వాళ్ళు క్లియర్ చేస్తారని చెప్పేసి మన వేదాల్లో కానీ, అలాగే చాలామంది మన హిందుత్వ తెలిసినటువంటి చాలామంది ఋషిపంగులు కూడా దీని గురించి వివరించడం జరిగింది. ఇది కుంభమేళా అంటే ఏంటి, మిగతా అన్నిటి గురించి కూడా. ఇక్కడ హరిద్వార్, ప్రయాగ్రాజు, నాసిక్, అలాగే త్రియంబక్, ఉజ్జయిని ఇలా చాలా చోట్ల జరుగుతుంటాయి. కానీ మహాకుంభమేళ మాత్రం ఎప్పుడు కూడా ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ 3 కూడా కలిసేది ఇదే జంక్షన్ కాబట్టి.
అలాగే చిన్న చిన్న ఏపీలో కానీ తమిళనాడు కానీ చాలా చాలా నదుల్లో పుష్కరాలు జరుగుతుంటాయి, మీ అందరికి తెలిసి ఉంటుంది. సేమ్ అదే విధంగా ఈ యొక్క కుంభమేళ అలాగే అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ అనేది నార్త్లో చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే మన హిందుత్వంలో గంగాదేవికి ఉన్నటువంటి శక్తి మనందరికి తెలిసిందే. సో ఆవిడ ఆ యొక్క మహాదేవి దర్శనం అలాగే ఆ వాటర్ అనేది మన తల మీద జల్లుకున్నా సరే మన పాపాలన్నీ తుడిచిపెట్టిపోతాయని చెప్పేసి మనం అందరి నమ్మకం. అలాగే మన ఇండియాలో ఏ నది అయినా సరే ఒకప్పుడు డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేసేవారు ఇండియా మొత్తం మీద. ఇప్పుడంటే మనం ఎదలమయ్యి దాన్ని పొల్యూట్ చేసాం, కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కరు అది తాగి బతికిన వాళ్ళే. అందుకే మీరు ఇప్పుడు ఇండియానే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే నదుల పక్కనే దేశాలు ఉంటాయి. సివిలైజేషన్ స్టార్ట్ అయ్యిందే నదుల పక్కనే. సముద్రాలు ఎన్నున్నా సరే సముద్రాల పక్కనే కాకుండా నదికి ఆనుకొని మాత్రమే ఈ యొక్క సివిలైజేషన్ అంతా కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నది ఎప్పటికీ కూడా అది హిందుత్వంలో కానీ ఏ రిలీజన్లో కానీ వాటర్ అనేది అత్యంత అమూల్యమైనది. అలాగే అది లేకపోతే మనం బతకలం. సో ఇప్పుడు కూడా మనం ఆ నీరుని తల్లిగానే భావించాలి. అందుకే ప్రపంచంలో ఏ రిలీజన్ అయినా సరే ఇటువంటి ఆచారాలను పట్టించుకోవడం వల్ల ఏంటంటే వీ విల్ రెస్పెక్ట్ వాటర్, ఎలా యూటిలైజ్ చేయాలి, వాటిని ఎలా పూజించాలి. ఎప్పుడైతే మనం పూజిస్తామో దానికి రెస్పెక్ట్ ఇస్తామో ఎలా వాడాలి ఎలా వాడకూడదని కూడా తెలుస్తుంది. మీ అందరూ తెలుసు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాటర్ క్రైసిస్లో ఉన్నారు. మన హిందుత్వాలు చెప్పింది ఏంటంటే వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద గాడెస్. అంటే మన హిందుత్వాలో మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే మనం బతకడానికి కావాల్సిన ప్రతి దాన్ని దేవతగా మొక్కి అవి మన అవసరాలే కాదు అవి మన జీవితం అని నిరూపించేది మాత్రం హిందుత్వం మాత్రమే. సో చాలామంది మహాకుంభమేళ దట్టి అయిపోయింది, వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది, కొన్ని కోట్ల మంది ఇది అవ్వడం వల్ల చర్మ వ్యాధులు అవి వస్తాయి అని చెప్పేసి చాలా పుకార్లు పుట్టించారు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు, నేను అసలు పట్టించుకోలేదు. వెళ్ళి 3 సార్లు అక్కడ మునిగి, అక్కడే కాదు తర్వాత కాశీలో వెళ్ళి అయోధ్యలో వెళ్ళి ప్రతి నదిలో కూడా నేను పుణ్య స్నానాలు చేసి వచ్చాను. నాకు ఎటువంటి ఇష్యూ కూడా లేదు. ఇంకోటి చెప్తున్నాను, ఈ చాలా క్లీన్ వాటర్ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ మనం చెప్పాల్సిన ప్రతి ఒక్కరికి ఏంటంటే డోంట్ పొల్యూట్ వాటర్. ముందు నువ్వు పొల్యూట్ చేయకుండా ఉండు, మిగతా వాళ్ళు కూడా చేయకుండా ఉంచారా చూడమని నేను చెప్తాను ప్రతి ఒక్కరికి. ఈ వాటర్ని చాలామంది తాగొచ్చు అని పొలిటికల్ ఏవో రావచ్చు, కానీ ఇట్స్ నాట్ డ్రింకబుల్ వాటర్. కానీ మన పాపాలను అలాగే మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా స్నానం చేయడానికి మాత్రం ద బెస్ట్ వాటర్ అని మాత్రం నేను చెప్తాను. ఈసారి ఈ కుంభమేళలో రానివ్వరు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఎప్పుడైనా మహాకుంభమేళ కాకపోయినా సరే జీవితంలో ఒక్కసారి వెళ్ళే మహాకుంభమేళకి నేను వెళ్ళగలిగాను. చాలామంది ఇండియాలో ఉండి కూడా వెళ్ళలేకపోవచ్చు. ఐ ప్రౌడ్ మై సెల్ఫ్, వెరీ హ్యాపీ. మహాకుంభకి ఎవరైతే వెళ్ళలేకపోయారో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక పుష్కరాలు కానీ లేదా ఏదో నెక్స్ట్ ఇయర్ నాసిక్లో కుంభమేళ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదే మహాకుంభమేళ లాస్ట్ టైం అంటే 144 సంవత్సరాల ముందు 1881, 1882 మధ్యలో జరిగిందని. ఇప్పుడు ఎంతమంది జనాలు వచ్చారో అంటే ఇప్పుడు అంత పాపులేషన్ లేకపోయినా సరే అప్పుడున్న జనాల్లో కొన్ని మిలియన్స్ మంది అదే జంక్షన్, ఇప్పుడు ఎంతమంది అయితే వెళ్ళారు, కొన్ని కోట్ల మంది వెళ్ళారు, కొన్ని మిలియన్స్ మంది అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించారని ఇంటర్నేషనల్ ఉన్నటువంటి చాలా ఓల్డ్ న్యూస్ పేపర్స్ కానీ ఆర్టికల్స్ కూడా చాలామంది రీసెంట్గా చూపించడం కూడా జరిగింది. 144 సంవత్సరాల ముందు 1881, 82 మధ్యన, అది కూడా బ్రిటిష్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సూపర్విజన్లో ఈ యొక్క మహాకుంభమేళ అనేది ఇప్పుడు ప్రయాగరాజ్ ఏదైతే మనం మాట్లాడుతాం ఒకప్పుడు అది అలహాబాద్గా పేరుండేది. ఈ అలహాబాద్ జంక్షన్లో ఇంత పెద్ద పిలిగ్రిమ్స్ వచ్చి ఈ యొక్క ఇటువంటి మహాకుంభమేళలో స్నానాలు చేశారని 1881 నుంచి 82 మధ్యలో చాలామంది కూడా ఇంటర్నేషనల్ పత్రికల్లో కూడా రాయడం జరిగింది. అలాగే బ్రిటిషర్స్ని కూడా అంటే బ్రిటిషర్స్ కూడా ఇది ఒక రిలీజన్ రెస్పెక్ట్ చేసి ఆ టైంలో కొన్ని వేల మంది ఋషి పుంగవులు అలాగే ఎవరైతే అఘోరాలు ఉన్నారో అలాగే చాలామంది పండితులు అలాగే అప్పట్లో ఉన్నటువంటి చాలామంది కూడా దీన్ని వాళ్ళ వరకు తీసుకెళ్ళి సార్ ఇది మా హిందూ కల్చర్, ఇక్కడ
ఇక్కడ మేము పుణ్య స్నానాలు చేయడం వల్ల మా పాపాలు కరుగుతాయి అనేసి కొన్ని కోట్ల మంది నమ్ముతారని చెప్పేసి వాళ్ళకి చెప్పి దానికి వాళ్ళు కూడా ఒప్పుకొని 1981లో ఈ యొక్క మహాకుంభమేళా జరిగింది అని చెప్పేసి ప్రూఫ్ కూడా జరిగింది. సో 1881 అలాగే ఇప్పుడు 2025 అలాగే జనవరి 13వ తారీఖు నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు జరిగింది. సో ఇటువంటి తక్కువ టైంలో అలాగే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా అనేది అసలు మన జీవితం లాంటి. సో ఈ మహాకుంభమేళా మా వీడియో మీ అందరూ చూశారని, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ యొక్క కామెంట్ రూపంలో మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ జై హింద్. సబ్స్క్రైబ్.